దేవునికి వందనాలండి. మరొకసారి మనం అంతా ఇక్కడ చేరి ఆయన స్తుతించుకునే భాగ్యం చిన్న మందగా ఏర్పడి వాక్య ధ్యానం చేసుకునే భాగ్యం దయచేసినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మూలవాక్యం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మనం వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందుము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందుము. ప్రేమ మేడని మా తండ్రి, ఈ తరుణం మాకు అనుగ్రహించినందుకు మరొక్కసారి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నేను చక్కని ప్రారంభ ప్రార్థన చేసిన నీ బిడ్డ లలిత గారికి బట్టి నీకే స్తుతి వందనాలు. అదే విధంగా నేను చక్కని స్వరం ఇచ్చి పాట పాడించిన ప్రియదర్శిని మేడం బట్టి నీకే వందనాలు, స్తుతులు, మహిమ, ఘనత నీకే చెప్పును గాక. అదే విధంగా తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించండి. మరొక్కసారి ఈ పునరుత్థాన దినమున వాక్యం ధ్యానిస్తున్న భాగ్యం మాకు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కుమ్మరించి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేసి నాయన వాక్య మర్మములు మీరు వెల్లడి చేయమని ఆయన కార్యాంతము నేను బహుగా స్తుతించిన భాగ్యం దయచు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచమని, ఏ రకమైన సమస్య లేకుండా కాపాడమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలని మరొకసారి అందరికి వందనాలు. ఈరోజు మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మాత్రం తీసుకుందాం. ఎందుకంటే హెబ్రీ పత్రిక చెప్పాలంటే ఒక రకంగా ఇంకా ప్రతి అధ్యాయం 2 వీక్స్ తీసుకుంటున్నా కూడా కొంచెం స్పీడే అవుతుంది. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు దేవుని సహాయంతో, దేవుని కృపను బట్టి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 3వ అధ్యాయంలో చివరి వచనాలు మనం చూస్తే అక్కడ 18వ వచనం చూస్తే అరణ్యంలో తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసను? అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశించలేకపోయారని గ్రహించుతున్నాము. పౌల్ గారు 3వ అధ్యాయం ముగింపు ఏమిచ్చారంటే, అందరూ రాలిపోలేదు కానీ ఎవరైతే అవిశ్వాసులై ఉన్నారో, ఎవరైతే అవిధేయులు ఉన్నారో వారు మాత్రమే అరణ్యంలో రాలిపోయారు. మిగిలిన వాళ్ళు సజీవులుగా కనాన్లో ప్రవేశించారంటే అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు పితరులు తిరుగుబాటు చేసిన వారు, కొంతమంది అయితే మరి ఏజ్ని బట్టి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ తిరుగుబాటు చేసి సణుగుడు చేశారని మనం అనుకోక్కర్లేదు. ఎందుకంటే సెలోపెహద్ కుమార్తెలు వచ్చి మోషే దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటారు, మా తండ్రి వయసును బట్టి వచ్చినటువంటి ఆ బాధ వల్ల చనిపోయారే తప్పించి తిరుగుబాటు గాని ఏ పాపం కూడా చేయలేదు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అంటే సో కొంతమంది తిరుగుబాటు చేసి సణుగుడు వల్ల కొన్ని వేల మంది, లక్షల మంది పోవచ్చు. కొంతమంది వయసు రీత్యా అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత, అంటే వీళ్ళు తిరుగుబాటు చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళతో కలిసి ఉన్నందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోరహు కుమారుల గురించి చూస్తే, మరి కోరహు తిరుగుబాటు చేసి అన్యాగ్ని తెచ్చినప్పటికీ కూడా ఆ కుమారులు ఎంత చక్కని గీతాలు రాశారో మనకు తెలుసు కీర్తనల గ్రంథంలో. అట్లాంటి దైవభక్తి కలిగిన కుమారులు ఆ తండ్రితో, అంటే ఆ గుడారం బయటకు వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా హతులైపోయారు. ఆ గుడారం లోపల ఉన్నవారు వారు మిగిలి ఉన్నారని కోరహు కుమారులు జీవించి ఉంటాను బట్టి మనకు తెలుస్తుంది. అట్లాగే బయలుదేరిన వారిలో తిరుగుబాటు చేసిన వారు చనిపోయారు, మరి వయసు రీత్యా చనిపోయిన వారు ఉన్నారు, ఆయా వ్యాధులను బట్టి చనిపోయిన వారు కూడా ఉన్నారు. అందుకని పౌల్ గారు ఏమంటున్నారంటే, అవిధేయులు, అవిశ్వాసులు రాలిపోయారు అంటున్నారు. చనిపోయారు అంటలేదు కదా, గ్రహించుతున్నారు, చేతనే ప్రవేశింపలేకపోయారని చెప్పి అంటున్నారు. నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో కూడా రాలిపోయారన్న మాట కూడా వాడటం జరిగింది. సరే, ఇప్పుడు పౌల్ గారు 4వ అధ్యాయం ఏం మొదలు పెట్టారంటే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం అన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము.
ఆయన ఈ 4 అధ్యాయం చదివినప్పుడు ఈ హెబ్రీ పత్రిక ఎవరు రాసిన సందిగ్ధమే అక్కర్లేదు. ఎందుకంటే ఆయన వాడిన మాటలు బట్టి, యూదుల పట్ల ఆయనకున్నటువంటి అపేక్షను బట్టి, యూదులు రక్షింపబడాలని, తన స్వజాతి రక్షింపబడాలని ఆయనకున్నటువంటి తపన, మన రోమిలు రాసిన పత్రిక 9 అధ్యాయంలోను 10 అధ్యాయంలోను చూస్తాం. ఇశ్రాయేలీయులు నా స్వజనులు రక్షింపబడాలన్న అభిలాష. వారి వారి జ్ఞానము దైవ చిత్తానుసారమైనది కాదు, లోక సంబంధమైన జ్ఞానంతో వారు ఉన్నారని చెప్పి, అవసరమైతే నా సహోదరుల కోసం నేను దేవుడి నుంచి విడిపోతాను, వాళ్ళు రక్షింపబడటానికి నన్ను నేను త్యాగం చేసుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి, యూదుల పట్ల ఆయనకు ఉన్నటువంటి బలమైనటువంటి వాత్సల్యత ఆ రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. మళ్ళీ అదే ఆవేదన ఇక్కడ ఈ 4 అధ్యాయంలో అంటున్నాడు. ఆ విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది. ఇక్కడ విశ్రాంతి అన్నప్పుడు నిత్య జీవము అంటే దేవుని రాజ్యంలో ప్రవేశము. ఆయన ఇచ్చే విశ్రాంతి నిత్య జీవము, దేవుని రాజ్యంలో ప్రవేశం అని చెప్పి మనం గమనించినట్లయితే, ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఏది ముఖ్యం అంటే విశ్వాసం ముఖ్యం. ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి విశ్వాసం ముఖ్యం. అందుకనే పౌలు గారు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు చూస్తే, విశ్వాసమును కృప ద్వారా మీరు రక్షింపబడితిరి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి తొలి మెట్టు విశ్వాసం. ఆ నిత్య జీవ ప్రవేశానికి మనం పొందవలసింది తొలి మెట్టు విశ్వాసం. విశ్వాసం గురించి డెఫినేషన్ మనం చాలా సార్లు చూసాం, ఆయన మరొకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమని ఉన్నవనటుకు రుజువై ఉన్నది, దానిని బట్టి మన పెద్దలు సాక్ష్యం పొంది ఉన్నారని కూడా చెప్పవచ్చు. దాన్ని బట్టే మన పెద్దలు సాక్ష్యం పొందారు. విశ్వాసం అనేది మనం నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనటుకు సాక్ష్యం మన పెద్దలు దాని వల్లే పొందారని చెప్పి మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ధ్యానించినప్పుడు మరింత విపులంగా ధ్యానించుకోవచ్చు. అక్కడ అబ్రహాం అంటాడు, దూరం నుంచే ఏ పట్టణం అయితే దేవుని చేత కట్టబడిందో ఆ పట్టణానికి దూరం నుంచే వందనం చేశారని చెప్పి వారి ఎంత విశ్వాసాలు అక్కడ వివరించబడి ఉంది. సరే, విశ్వాసం గురించి మనకు తెలుసు. విశ్వాసం అనేది ముందు ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే వినుట వలన. వినుట అనేది మనం 2-3 సార్లు మనం ధ్యానించుకున్నాం. వినటం అంటే ఎట్లా వినాలి? మంచి నేల పడిన విత్తనాలుగా ఉండాలి మనం విన్న వాక్యం హృదయంలోకి. అంతే తప్పించి రోడ్డు పక్కన ముళ్ళ కంచెలను రాతి నేలన పడిన విత్తనాలుగా ఉండకూడదు అన్నాం. వినాలి. వినుట వల్ల ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వల్ల విశ్వాసం కలుగును, అది క్రీస్తు మాటల వల్ల కలుగును. అంటే వినటం అంటే మన లోకంలో ఎన్నో విషయాలు వింటాం, కానీ అది కాదు, కానీ క్రీస్తు మాటల వల్ల మాత్రమే మనం విన్నప్పుడు విశ్వాసం కలుగుద్ది. లూదియ ఆ మాటలు వినటం వల్లే ఆ విశ్వాసం పొందింది. కొర్నేలైనా ఆది అపోస్తలులైనా విశ్వాసులు ఎవరైనా సరే ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా దేవుని స్వరం ద్వారా మాటలు వినటం బట్టి దేవుని యందు విశ్వాసం ఉంది. అబ్రహాము ఉర్ అనే ప్రాంతం నుంచి బయలుదేరమన్నప్పుడు మాట్లాడకుండా బయలుదేరాడు అంటే దేవుని మీద విశ్వాసం. అదే విధంగా విశ్వాసంలో మనం తొలిమెట్టు ఎక్కిన తర్వాత చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని ఒక్కసారి విశ్వాసంలో మనం ప్రవేశించాము, మన అసలు విశ్వాసులు అంటే ఎవరు? ప్రత్యేకింపబడిన వారు. అంటే లోకం నుంచి ఎక్లేషియా అంటాం కదా, సంఘం. మన సంఘంగా ఏర్పడుతున్నాం. సంఘం అంటే 4 గోడల మధ్య ఉన్నది మాత్రమే కాదు, కానీ ఇన్విజిబుల్ చర్చ్ అదే కదా, యూనివర్సల్ చర్చ్ ఏదైనా చెప్పొచ్చు. మన గృహం కూడా అది సంఘంగానే. ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అంటే ప్రత్యేకింపబడిన వారు, లోక సంబంధులతో కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రత్యేకింపబడిన వారిని ఎక్లేషియా అంటాం కదా. అట్లా విశ్వాసం పొందిన మనం ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఎందుకంటే చివరి వరకు కాపాడుకున్న వాడే జీవ కిరీటం పొందుతాడన్నది. పౌలు గారు కూడా అంత సేవ చేసి ఆయన చివరిని ఏమంటాడు? నా పరుగు కడముట్టించుతని, నా విశ్వాసము కాపాడుకుంటుంది, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉంది. నాకు మాత్రమే కాదు, నాలా ఎవరైతే ఈ పందెపు రంగులో పరిగెత్తి జయం పొందుతారో వారందరూ ఆ కిరీటం పొందుతారని చెప్పి, నేను పానార్పణంగా పోయబడబోతున్నానని చెప్పి, నేను వెళ్ళిపోతున్నాను, నాకేమీ బెంగలేదు, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఈ మాట చెప్పగలగాలి. విశ్వాసం ఎప్పుడు చివరి క్షణంలో కూడా నా విశ్వాసం నేను కాపాడుకుంటుని. మన విశ్వాసం కాపాడుకున్నామో లేదో
మనకు తెలిసిపోద్ది. ఎలాగో దేవుడు జ్ఞానేంద్రియాలతో సహా పరీక్షించి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. హృదయాన్ని పరిశీలించే దేవుడు ఉన్నాడు. కానీ మనం ఎట్లా విశ్వాసం కాపాడుకున్నామా, పోగొట్టుకున్నామా అనేది మనకు తెలుసు. కాబట్టి విశ్వాసం పొందిన తర్వాత దేవుడు యందు విశ్వాసం ఉంచిన తర్వాత విశ్వాసం అనేది ఎట్లాగా రక్షణ అనేది ఎట్లాగంటే ఏది మరుగు చేయలే. పరిశుద్ధ గ్రంథంలో రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, 8, 9 వచనాల్లో, యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీవు హృదయం అందు విశ్వసించితే రక్షణ అని చెప్పాడు. ఎందుకంటే నీతి కలిగినట్లు నీ హృదయంలో ఒప్పుకోవాలి, రక్షణ పొందినట్లు నీ నోటితో ప్రకటించాలి అని చెప్పి. అది విశ్వాసం అనేది. అయితే నోటితో ప్రకటించడం మాత్రమే కాకుండా హృదయంలో ఉన్న విశ్వాసం మనం చివరి వరకు నిలుపుకుంటున్నామా? ఎంతో మంది భక్తుల జీవితాలు మనం ఆదికాండం దగ్గర నుంచి మనం పరిశీలించినప్పుడు ఎంతో మంది భక్తులు ఆయా సమయాల్లో వృద్ధాప్యంలో కూడా పడిపోయిన వారు ఉన్నారు. అట్లాగే నిజ జీవితంలో కూడా మనం చాలా మందిని చూస్తాం. ఒకప్పుడు ఇంత భక్తిగా ఉండేవాళ్ళు కదా, వీళ్ళు ఇట్లాగ అయిపోయారేంటి అని చెప్పి. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, అసలు నీ విశ్వాసం కాపాడుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక్కసారి నువ్వు దేవుని యందు విశ్వాసం ప్రకటించడం ఎంత ముఖ్యమో, ఆ విశ్వాసాన్ని నీ జీవితం అంతా కాపాడుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అని చెప్తూ, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి అసలు నీ దేవుడి గురించి నీవు తెలుసుకోవాలి. నేను అనుసరిస్తున్న దేవుడు ఎట్లాంటి వాడు? ప్రపంచంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నాయి, ప్రపంచంలో ఇన్ని మార్గాలు ఉన్నాయి. నేను క్రీస్తుని అనుసరించడానికి ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటని ఎవరికో చెప్పటం కాదు, కానీ ముందు ఎవరికి వారు ముందు హృదయంలో ఒక స్థిరమైన అభిప్రాయం కలిగి ఉండాలి. ఆదికాండం 14వ అధ్యాయంలో చూస్తే అక్కడ 5 రాజులతో యుద్ధం చేసి వచ్చిన తర్వాత అబ్రహాం ఈ మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత ఒక దేవుని ఇస్తాడు ఆయన. భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని ద్వారా నీవు ఆశీర్వదింపబడదువుగాక అని చెప్పి. ఎందుకు ఆశీర్వాదం ఆయన ఇచ్చాడు అంటే అంతవరకు దేవుని స్వరం వినపడటం వల్ల, దేవుని గురించి తెలుసుకోవటం వల్లే అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. ఎందుకు ఆ దీవెన ఇచ్చాడు అనేది ఆలోచించినట్టయితే చాలా భయంకరమైన యుద్ధం చేశాడు అక్కడ అబ్రహాం. అబ్రహాం అంటే విశ్వాసుల తండ్రి అనే చూస్తాం. ఆ 14వ అధ్యాయంలో చూస్తే మనం ఒక అరవీర భయంకరమైనటువంటి యుద్ధం, మామూలు రాజులను కాదు ఆయన జయించింది. అట్లాంటి రాజులు జయించాడు. యుద్ధ శౌర్యం కలిగిన వాడు అబ్రహాం. కాబట్టి అతను ఒకవేళ నేను యుద్ధం చేసి వీళ్ళందరినీ ఓడించాను అనే గర్వ వీచిక అనేది మనసులో కలగకుండా ఉండటానికి ఆ మెల్కీసెదెకు ద్వారా, మరి అందరూ చెప్పేదా మెల్కీసెదెకు ఎవరో కాదు జీసస్ క్రైస్ట్ అని చెప్పి, ఆ మెల్కీసెదెకు ద్వారా నువ్వు పొందిన విజయం నువ్వు కాదు, నీవు ఏ దేవుడినైతే అనుసరిస్తున్నావో ఆ సర్వ సృష్టికర్తే నీకు ఆ విజయాన్ని అనుగ్రహించాడని చెప్పి దీవించడం జరిగింది. ఎందుకంటే అబ్రహాంలో ఆ రకమైనటువంటి ఆలోచన రాకుండా, ఆ తర్వాత అదే అధ్యాయంలో కిందకు వచ్చినప్పటికి 27వ వచనానికి వచ్చేటప్పటికి 14వ అధ్యాయంలో సొదొమ రాజు అంటాడు, మనుషులు మాత్రం నాకు ఇచ్చేసి అక్కడి నుంచి తీసుకొచ్చిన సంపద అంతా నువ్వు పట్టుకెళ్ళిపో అంటాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, నీ వల్లే నేను ధనవంతున్నాయని అందరూ చెప్పుకుంటానికి నాకు ఇష్టం లేదు. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన నా దేవుడి మీద ఆన పెట్టి నేను చెప్తున్నాను అంటాడు. అంటే అబ్రహాంకి హృదయంలో ఒక స్థిర నిశ్చయం, ఎవరు నీ దేవుడు, ఆయన గుణగణాలు ఏంటి అని చెప్తే 1-2 మాటల్లో చెప్తున్నాడు. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతమైన దేవుడు. అలా మనం చెప్పగలగాలి. అది అంటే మనం ఇతరులకు చెప్పడం కాకుండా, అసలు నువ్వెందుకు ఈ దేవుణ్ణి అనుసరిస్తున్నావు, ఈ మార్గంలో ఎందుకు వచ్చావు అని ఎవరైనా టక్కున ప్రశ్నించగానే, మనం ఏదైనా ఊరెళ్తే ఆ సిటీ గురించి గడగడ గంటల తరబడి చెప్తాం. ఈవెన్ ఒక షాపింగ్కి వెళ్తే ఆ షాప్ గురించి చెప్తాం సాధారణంగా. కానీ మనం అనుసరించే దేవుడు బాల్యం నుంచి సండే స్కూల్ నుంచి మనం వెళ్తున్నాం. నీ దేవుడి గురించి చెప్పమ్మా అనగానే ఎందుకో కొంచెం అంత స్పీడ్ గా చెప్పలేం, ఒక తటపటాయింపు వస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు, కానీ ఇతరులకి ఏ రకంగా నువ్వు నమ్మిన విషయాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం కదా, ఈవేళ ఎంత బాగా చదివినా కూడా ఉద్యోగం పొందాలంటే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం. విశ్వాసం విషయంలో కూడా నువ్వు నమ్మిన దేవుడి గురించి అంత చక్కగా నువ్వు కమ్యూనికేట్ చేయగలగాలి. నువ్వు కమ్యూనికేట్ చేయగలగాలి అంటే ముందు నీ హృదయంలో ఆయన పట్ల స్థిరమైన అభిప్రాయం ఉండాలి. అది తొలిమెట్టు. ఇక రెండవది చూసినట్టయితే విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు
పెంపొందించుకుంటూ ఉండాలి. ఫీడింగ్ ఉండాలన్నమాట. ఫీడింగ్ ఏ రకంగా? ఆరాధన, వాక్యం, ప్రార్థన ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఆ విశ్వాసాన్ని మనం పెంపొందించుకుని అంటే నేను ఎలాగో విశ్వాసంలో ఉన్నాను కదా! పర్వాలేదు అనుకుంటానికి లేదు. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మనం ఆహారం ఎట్లాగైతే తీసుకుంటున్నామో, అలాగే తండ్రి అయిన దేవుని గురించి స్తుతి గీతం పాడాలి. అనుదినం దావీదు మహారాజు అది అంటాడు కదా! ఉదయమనే నా కంఠస్వరము నీ వైపు ఎత్తుకుందునంటాడు. రాత్రి జాముల నిన్ను ధ్యానిస్తాను అంటాడు. మధ్యాహ్న కాల సమయంలో ఆయన చేసే ప్రార్థన కూడా ఒక కీర్తనలో ఉంటది. కాబట్టి రోజంతా కూడా మనం ఎక్కడ ఏ పనిలో ఉన్నా కూడా మన అంతరంగంలో దేవుని గురించి ఆ ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే విశ్వాసంలో మనం పడిపోకుండా ఉంటాము. కొంతకాలం గనక మనం చర్చికి వెళ్ళకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఆరాధన లేకుండా ఉన్నట్టయితే ఆ విశ్వాసం అంతకంతకి కూడా విశ్వాసులుగా ఉన్నాము అనుకుంటాం. కానీ అదే అంటారు భ్రష్టత్వం అనేది మొట్టమొదట చెప్పిందేంటంటే, ముందుగా విశ్వాసులు చాలా చక్కగా బయలుదేరతారు. విశ్వాసులుగానే ఉన్నాం అనుకుంటారు. క్రమంగా దేవునికి దూరం అయిపోయి చివరికి దైవ వ్యతిరేకమైన జీవితంలో పడిపోతారు. అట్లాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే, ముందు హృదయంలో మనం విశ్వసించే దేవుడి గురించి ఒక కరెక్ట్ అభిప్రాయం, స్థిరమైన అభిప్రాయం మనకు కావాలి. రెండవది ఎప్పుడు కూడా విశ్వాసం అనేది అది బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల్లో కూడా మనం చూస్తాం గదా! ఆ వాక్యం దీపాలు ఎందుకు కొడిగట్టుకుపోయినంటే నూనె లేక. నూనె అనేది వాక్యం అని చెప్తారు కదా! అలా ఎప్పుడు కూడా ఆ ఫీడింగ్ అనేది ఉండాలి. లేకపోతే విశ్వాసం అనేది అంతకంతకు సన్నగిల్లిపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే, మనం రక్షణ పొంది ఎవరితోటి షేర్ చేసుకోకుండా ఉంటే దానివల్ల ఫలితం అనేది లేదు. చాలా సార్లు మనం ధ్యానించుకున్నాం కదా! యేసుక్రీస్తు ఒక్కడే రక్షింపబడి పరలోకానికి వెళ్ళాలంటే ఆయన ఈ భూమి మీదకి రావక్కర్లేదు. ఎందుకంటే ఆయన పాపం ఎరుగని దేవుడు. ఆయన పాపం చేసిన వాళ్ళకైతే ఆ పశ్చాత్తాపం, మారు మనసు, రక్షణ ఇవన్నీ అవసరం. ఆయనకేం అక్కర్లేదు. పవిత్రుడు, నిందారహితుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషమైన దైవ కుమారుడాయన. ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు అంటే మనలందరినీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి. కాబట్టి యేసుక్రీస్తుని అనుసరిస్తున్నామని చెప్తున్న మనము ఎంతవరకు అందులో కృతకృత్యులం అవుతున్నాము? విశ్వాసం బాగానే దేవుడంటే మనకు బాగా తెలుసు. ఫస్ట్ స్టెప్ బాగానే ఉంది. సెకండ్ స్టెప్‌కొచ్చేటప్పుడు రోజు చక్కగా అనుదినము ప్రొద్దుటే లేచి 3 గంటలకో, 4 గంటలకో లేచి పాటలు పాడుకుంటున్నాం. 2 అధ్యాయాలు చదువుకుంటున్నాం. ప్రేయర్ చేసుకుంటున్నాం. బావుంది. అక్కడితో ఆగిపోతే దానివల్ల వ్యక్తిగత రక్షణ మాత్రమే ఉంటుంది తప్పించి దేవుడు ఆశించినట్టుగా ఆయన గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం మనల్ని ఈ భూమి మీద ఆయన ఉంచాడు కదా! ఆయన గుణాతిశయములు ప్రచురం చేసే డ్యూటీ నుంచి మనం పక్కకి తప్పుకుంటున్నాం. సమరయ స్త్రీ రక్షింపబడింది. "నీకు పర్వాలేదులే నాకు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలిసింది. ఆత్మతో, సత్యంతో ఆయన ఆరాధిస్తే సరిపోద్ది. ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాను. నాకేం పర్వాలేదని" ఆవిడ వెళ్ళిపోయినట్టయితే ఆవిడ ఆత్మ రక్షింపబడద్ది. ఆవిడ నిత్య జీవంలోకి వెళ్ళటానికి ఏ రకమైన అవరోధం ఉండదు. ఎందుకంటే ఇక అంతగా ఆయన్ని అర్థం చేసుకుంది, నమ్మింది, మెస్సీయగా ప్రకటించేస్తుంది కాబట్టి. కానీ ఆమె చేసిన చాలా మంచి పనేంటంటే, ఆ గ్రామంలోకెళ్ళి ఆ సాక్ష్యాన్ని షేర్ చేసుకుంది. దానివల్ల గ్రామం అంతా కూడా రక్షింపబడ్డారు. ఆ షేరింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక నాలుగవ విషయానికొచ్చేటప్పటికి, విశ్వాసాన్ని మనం కాపాడుకునే దాంట్లో ఎప్పుడు కూడా వివాదాలకు వెళ్ళకూడదు. ఈ రోజుల్లో జరుగుతున్నదేంటంటే, చాలా డిబేట్స్ టీవీల్లో, యూట్యూబ్‌లో, ఈ సోషల్ మీడియాలో చాలా వచ్చేస్తున్నాయి. అసలు ఒక్కొక్కసారి ఆ మాటలు వింటూ ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది. మొన్నొక అదే ప్రసంగం ఎవరో చెప్తుంటే నేను చిన్నది ఒక 2 మినిట్స్ షార్ట్స్‌లో విన్నాను అది రీల్స్‌లో. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఆయన బహుశా హిందూ కన్వర్టెడ్ అయ్యుంటాడు. ఆయన ఏం చెప్తున్నారంటే, వర్షానికి ఒక దేవదూతని, ఎండకొక దేవదూతని, అలాగే సంతాన ప్రాప్తి కోసం ఒక దేవదూతని అలా పంపించాడు దేవుడు. దేవదూతల డ్యూటీస్ ఇవి అని ఆయన ఏ వాక్యాన్ని తీసుకొని చెప్పినాడంటే, నా సేనలుగా, వాయువులుగా, దూతలుగా, నేను అగ్నిగా నా దూతలు పంపిస్తాను అన్న మాటని ఆయన అలా తీసుకుని, అంటే ఆయనకు అర్థమైన రీతిలో ఆయన కన్వర్ట్ అయ్యాడు కాబట్టి, దాంతో పోల్చుకుని ఈ వాక్యం చెప్పడం అనేది చాలా గందరగోళం అని అనిపిస్తది. నాకైతే ఫోన్ చేసి, "సార్ ఇట్లాంటి ప్రసంగాల వల్ల చాలా మంది ఒక రకంగా మిస్‌లీడ్ అయ్యే ప్రమాదం ఉంది.
వాక్యం దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియాలో మనం ఒకటి చెప్పామంటే దానికి ఒక 15 మంది కామెంట్స్, మళ్ళీ దాని తర్వాత ఇవన్నీ మనం పడలేం కాబట్టి ప్రభువా, ఇట్లాంటి ప్రసంగాలు మాత్రం విని మోసపోకుండా విశ్వాసాలు కాపాడుతంటారని మాత్రం ప్రేయర్ చేసుకున్నాం. కాబట్టి వివాదాల జోలికి వెళ్ళకూడదు. రెండోది ఏంటంటే వాక్యం వింటున్నప్పుడు అవును, ఆమేన్, అది అలాగే జరిగింది అని మనసులో మనం విశ్వసించాలి. అంతే తప్పించి ఒక పక్క వింటానే ఉంటున్నాం, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తూనే ఉన్నాం, అన్ని బానే ఉన్నాయి. యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడా, నిజమేనా అని చెప్పి అసలు డౌట్ అనేది మనకి రాకూడదు. ఓసారి భక్త్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఏమండి మీరు నమ్ముతున్నారా చేప కడుపులో యోనా 3 రోజులు ఉన్నాడని? మీరు నమ్ముతున్నారా అని చెప్తే ఆయన అన్నారంట, అలా కాకుండా అంత పెద్ద తిమింగలాన్ని యోనా మింగేశాడని రాసిన బైబిల్ని నేను నమ్ముతాను, బైబిల్లో ఏది ఉంటే అదే నమ్ముతాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పారంట ఆయన. కాబట్టి విశ్వాసానికి దూరమయ్యే ప్రమాదం ఇట్లాంటి విషయాల్లో కూడా ఉంటాయి. నెగిటివ్ థింకింగ్. ఓ పక్క ప్రార్థన చేస్తాము, సర్వోన్నతుడు అంటాం, సర్వశక్తిమంతుడు అంటాం, అన్ని చెప్తాం మనం. అదే కదా ఇశ్రాయేలీలు చేసింది. ఆయన్ని పరిశోధించారు. శోధించడం వేరు, పరిశోధించడం వేరు. పరిశోధన ఎవరు చేయాలి? దేవుడు చేయాలి మనల్ని. మనం దేవుని చేయటానికి వీల్లేదు. అబ్రహాముని దేవుడు పరిశోధించాడు, యోబుని దేవుడు పరిశోధించాడు. ఆయనకు ఒక్కడికే అర్హత ఉంది, మనకు లేదు అది. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారు? పరిశోధించారని చెప్పి ఆయనే స్వయంగా చెప్పాడు, ఇన్ని అద్భుత కార్యాలు నా వల్ల చూసి కూడా వీళ్ళు నన్ను పరిశోధించారు. అంటే ఈ శక్తి ఇంతవరకు చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, రైటే. ఆరిన నేల మీద మనల్ని నడిపించారు, రైటే. కానీ మాకు ఆకాశాన్ని నుంచి ఆహారం కురిపించగలడా, లేకపోతే అది చేయగలడా, ఇచ్చేయగలడా? ఎన్నిసార్లు 10 సార్లు పరిశోధించారు నన్ను ఆయన చాలా బాధతో చెప్పిన మాట. కాబట్టి మనం విశ్వాసం కాపాడుకోవాలంటే మెయిన్ ఈ 6 అంశాలు మనం దృష్టిలో పెట్టుకుని, ఇంకా చాలా ఉంటాయి. అంటే మనకి పనికొచ్చే విషయాలు 6 విషయాలు ఇంకా చాలా ఉంటాయి చెప్పాలంటే విశ్వాసాన్ని కాపాడుకునే. అంటే మనకు దేవుని పట్ల సరైన ఆసక్తి, సరైన అవగాహన మనకు ఉండాలి. రెండోది విశ్వాసాన్ని ఎప్పుడో విశ్వాసం, నేను పలానా రోజు బాప్తీసం తీసుకున్నాను, రక్షణ పొందాను కాబట్టి పర్వాలేదులే, బైబిల్ ఆ మూల పడేయచ్చు, ఈ కీర్తన పుస్తకం ఈ మూల పడేయచ్చు అని చెప్పుకున్నట్టయితే ఇక ఆ విశ్వాసంలో సన్నగిల్లిపోతాం. మూడోది ఏంటంటే మనం పొందినటువంటి మేలు ఇతరులతో సాక్ష్యం షేర్ చేసుకోవాలి. నాలుగోది ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. మనం పొందినటువంటి విశ్వాసాన్ని, మనం ఏదైనా ఒక విలువైన వస్తువు మనం సెల్ ఫోన్ తీసుకున్నాం, ఆ మొబైల్ చుట్టూ ప్రొటెక్టివ్ గార్డు ఏర్పాటు చేసుకుంటాం మనం. ఎందుకంటే అది కింద పడినా అది పగిలిపోకుండా ఉండాలి, చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కదా. ఈ లోక సంబంధమైన వస్తువుకి మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. విలువైన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి మనం చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోగలం. అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 4వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, ఇక్కడ పౌలు గారు తన రక్షణ కోసం ఏమి కూడా తాపత్రయపట్టలేదు. కానీ అంటే ఇక్కడ మనల్ని అని కలుపుకున్నాడు కాబట్టి ఆయన, ఇది అంటే పౌలు గారికి కూడా రక్షణ కావాలా, ఆయన రక్షింపబడాలి, ఇలాంటి డౌట్స్ అనేది చాలా మందికి వచ్చేస్తాయి వెంటనే. కానీ ఆయన ఏది చెప్పినా కూడా ఆయన చాలా సార్లు ఏమంటాడు, అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చివరి వచనాలు 24, 25 వచనాల్లో, అందరికీ బోధించి నేను భ్రష్టుని అయిపోతానేమో అని ఎప్పటికప్పుడు నన్ను నేను పరీక్షించుకుని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు ఆయన. నేనేం గొప్పవాడిని ఏం కాదు, నేను మానవ దేహంలో ఉన్నాను, మీకంటే గొప్పవాడిని ఏం కాదు, నేను మీకు చెప్పి నేను ఊరుకుంటే ఒకవేళ నేను భ్రష్టుని అయిపోతానేమో, నేను దూరంగా అయిపోతానేమో అని చెప్పి ఆయన చాలా చక్కగా చెప్పాడు. ఎక్కడైనా సరే నేను ప్రధాన పాపిని అని కూడా చెప్తున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుకుంటూ, ప్రధాన పాపిని నన్నే కనికరించాడు ఆయన, కాబట్టి లోకంలో ఎవరినైనా కనికరిస్తాడని చెప్పడానికి ఆయనకి ఆయనే ఎగ్జాంపుల్ గా పెట్టుకున్నాడు. అది ఎవరో కానీ చేయలేరు ఆ పని. కాబట్టి ఇక్కడ ఏంటంటే పౌలు గారు మనలో అన్న మాట అన్నాడు కాబట్టి, పౌలు గారికి కూడా రక్షణ లేదా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఆయన ఏంటంటే చెప్పేటప్పుడు ఎవరైనా సరే వాక్యం చెప్పేటప్పుడు నేను అనేది దానికంటే కూడా మనం అనే పదమే ఉపయోగించాలి. చెప్పే స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచో దిగిరాలేదు, వినే స్థాయిలో ఉన్న వాళ్ళ స్థాయిని కూడా చెప్పాలంటే 10 మంది ప్రసంగాలు
విన్నవాళ్ళు చెప్పేవాళ్ళ కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది. కాబట్టి నాకు మాత్రమే తెలుసు, నేను మాత్రమే నీతిమంతుడిని, నేను మాత్రమే నీతిమంతురాలిని, నేను మాత్రమే పరిశుద్ధుడిని అని చెప్పి ఎవరు కూడా చెప్పకూడదు. కాబట్టి పౌలు గారు అక్కడ అంటున్నాడు, మనలో ఎవరైనా తప్పిపోతారేమో నేను బాధపడుతున్నానని చెప్తాడు. అదే విధంగా ఆ 2వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన అంటాడు, క్రీస్తు ద్వారా ప్రకటించబడిన విశ్రాంతి, పాపక్షమాపణ, రక్షణ అన్ని తెలుసు మీకు, అవి పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నాడు. అదే విధంగా మనకి గమ్యం తెలుసు. మన అల్టిమేట్ గోల్ ఏంటి? క్రిస్టియన్‌లోకి వచ్చాం, మనం బాప్తిస్మం తీసుకున్నాం, రక్షణ పొందామంటే మన అల్టిమేట్ గోల్ ఎటర్నిటీ లైఫ్, నిత్య జీవంలోకి వెళ్ళాలి, పరలోకానికి, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. మన గమ్యం మనకు తెలుసు, మన మార్గం మనకు తెలుసు. కానీ ఆ గమ్యం తెలిసినా, మార్గం తెలిసినా మనం ఆ గమ్యం చేరాలని అనుకుంటున్నాం కానీ ఆ మార్గంలో ప్రవేశించడానికి మాత్రం మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకని ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించి, ఇరుకు ద్వారంలో ప్రవేశించి నడవండి. విశాలమైన మార్గం చూడటానికి బానే ఉంటుంది కానీ తర్వాత అది చాలా ఇబ్బందులకు గురవుద్దని యేసుక్రీస్తే స్వయంగా చెప్పడం అనేది జరిగింది. కానీ ఇరుకు మార్గంలో నడవటానికి ఇష్టపడే జనం చాలా తక్కువ. మరి జాన్ బనియన్ గారు రాసినటువంటి యాత్రికుల ప్రయాణం అనే బుక్ చదివితే అసలు ఒక విశ్వాసి దేవుని రాజ్యాన్ని చేరటానికి బయలుదేరినప్పుడు ఎన్ని ఆటంకాలు ఏ రూపాల్లో వస్తాయనేది ఎంత చక్కగా వివరించి రాశారంటే చదువుతుంటే నిజమే. అందులో కొన్ని ఆటంకాలు మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఉంటాం. అన్ని ఆటంకాలు ఉంటాయి కాబట్టి గమ్యం నీకు తెలుసు కాబట్టి మార్గంలో కష్టాలు ఉన్నా కూడా ఆ మార్గంలోనే నువ్వు ప్రయాణించు అని చెప్తున్నారు. ఆ మార్గంలోనే నువ్వు ప్రయాణించు. విశ్వాసానికి మనం తీసుకోవాల్సిన చాలా 34 మంది విశ్వాస వీరులను మనకి హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి జీవితాలు మనం పరిశీలించినప్పుడు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొనే వాళ్ళు విశ్వాస వీరులుగా మిగిలిపోయారు. కొంతమంది పేర్లు అయితే వ్రాయబడలేదు కానీ వారు భూమి మీద అద్భుతాలు జరగకపోయినప్పటికీ, చవి చూడనప్పటికీ పౌలు గారు వాళ్ళ గురించి చెప్పింది ఏంటంటే, ఆ తరువాత ఆయన రాకడ సమయంలో, పునరుత్థాన సమయంలో చూస్తాము అనే ఒక నిరీక్షణతోటి వారు చనిపోయారని చెప్పి వారి గురించి వ్రాయబడింది. అదే విధంగా 4, 5 వచనాల్లో చూస్తే ఆధ్యాత్మిక విశ్రాంతి పొందాలి మనం. ఆయన చెప్పింది, పౌలు గారు చెప్పింది ఆధ్యాత్మిక విశ్రాంతి గురించి. ఈ ఆధ్యాత్మిక విశ్రాంతి ఎట్లా పొందాలి అనే దానికి ఒక నమూనాగా మనకి భూమి మీద విశ్రాంతి దినం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. చాలా మంది అంటారు, దేవుడు విశ్రాంతి తీసుకున్నాడా, 6 రోజులు సృష్టించి 7వ రోజున ఆయన విశ్రమించాడు అంటారు. కానీ ఇశ్రాయేల్ దేవుడు కునుకడు, నిద్రపోడు అని మనకు తెలుసు. ఆయన అలసిపోయే దేవుడు కాదు. అది ఎవరి కోసం చేశాడంటే, ఆయన 6 రోజులు కూడా నాన్ లివింగ్ థింగ్స్ తో, లేకపోతే జంతువులతో, మొక్కలతో, లేకపోతే ఇత్యాది విషయాలు కాకుండా 7వ రోజుని తన స్వరూపంలో ఉన్న మానవుడితో ఆనందించాలని ఆయన ఏర్పాటు చేసినటువంటి దినం, అది విశ్రాంతి దినము. ఆయన తనకెప్పుడు కూడా తను సృష్టించిన మానవుడితో ఎక్కువసేపు గడపాలని ఆదాంతో చల్లపూట చక్కగా నడవటానికి వచ్చేవాడు ఆయన ఏదేని తోటలకు కదా. ఆయన విశ్రాంతిని కోరుకున్నది ఏంటంటే మనతో ఆయన సమయం గడపాలని. కానీ మనం ఏం చేస్తున్నామంటే విశ్రాంతి దినం అనేటప్పటికి ఏదో ఒక 2 గంటలు మాత్రం చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ తర్వాత మన ఇష్టం వచ్చిన కార్యక్రమాలు, అంటే దైవ సంబంధం కాకుండా దేవునికి దూరంగా ఉండే కార్యక్రమాలు తలమునకలుగా అవుతున్నాం. అది విశ్రాంతి దినం ఆచరించే పద్ధతి కాదు. పరిశుద్ధ దినం ఎలాగ ఆచరించాలో మన సండే స్కూల్ నుంచి తెలుసు. దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే, ఒకటి సైంటిఫిక్ గా చూసిన 6 రోజులు పనిచేసిన వ్యక్తికి 7వ రోజు విశ్రాంతి కావాలి. మనకు ఏం కావాలో ఆయనకి మనకంటే అంతా కూడా తెలుసు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అంటారు కదా, ఒక తల్లి గర్భం ధరించిన వెంటనే ఆ బ్రెస్ట్ లో ముందు మిల్క్ ఏర్పాటు చేసిన దేవుడు మానవుడి గురించి ఎంత ఆలోచించాడో కదా అంటాడు. నిజమే కదా. ఆ తల్లి గర్భం ధరించిన వెంటనే ఆ పాపకి ఫీడింగ్ ఇవ్వడానికి ఆయన ముందే ఏర్పాటు చేశాడు కదా దేవుడు. అట్లాగా దేవుడు మనకి ఏం కావాలో అన్ని కూడా ముందుగానే ఆయన ఏర్పాటు చేశాడు. అయితే ఆయన పెద్ద కోరిక ఏంటంటే మనతో ఆయన స్పెండ్ చేయాలని. కానీ మనం 2 కారణాల వల్ల చేయలేకపోతున్నాం. ఒకటి, లోక సంబంధమైన వ్యవహారాల తలమునకలుగా ఉంటాం. రెండోది, దేవునితో సహవాసం చెయ్యాలి అంటే సమ్మతించకుండా 2 కూడి నడుతురు అంటాడు ఆమోస్ ప్రవక్త. కాబట్టి ఆయనతో నడవటం అంటే కూడా చాలా కష్టమైన పనిగా ఎంచుకుంటారు.
అందుకని దేవునికి దూరం అవుతారు. విశ్రాంతి దినం అనేది ఆయన ఈ భూమి మీద ఒక నమూనాగా పెట్టిన విశ్రాంతి దినము ఎంత పరిశుద్ధంగా ఇక్కడ ఆచరిస్తావో ఆ విశ్రాంతిలో నువ్వు ప్రవేశం నీకంతా సులభంగా ఉంటుంది అంటాడు పౌల్ గారు ఇక్కడ. ఆయన చెప్పిన స్టడీ బైబిల్ అని దీని గురించి చూసినప్పుడు ఈ విశ్రాంతి దినం గురించి చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. విశ్రాంతి దినం దేనికోసం ఏర్పాటు చేశాడు ఆయన, భూమి మీద ఉన్న విశ్రాంతి ఏంటి, ఆ తర్వాత నిత్య జీవం ప్రవేశంకు ఉన్న విశ్రాంతికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ప్రయాసపడి భారం మోయిచున్న వాట్లారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, దేని మనసు కలిగిన వాడను అని చెప్పి నా కాడి సులువు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 11:28-29 వచనాలు మనందరికీ కూడా కంటికి వచ్చిన వాక్యమే. ఈ భూమి మీద కూడా ఆయన మనం నమ్ముకున్నప్పుడు ఆ నెమ్మది ఇక్కడ భూమి మీద కూడా పొందుతాం. ఆయనతో మనం పూర్తిగా సహవాసం చేసినప్పుడు ఆ నెమ్మది ఇక్కడ పొందుతాం. ఆ తర్వాత మరణాంతరం కూడా విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాం. కాబట్టి ఈ భూమి మీద విశ్రాంతి దినం ఆయన ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, నువ్వు ఆ విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే దేవుడు నీకు నిర్దేశించిన ఒక్కరోజు, వారంలో ఒక్కరోజు నువ్వు దేవునితో గడపాలి. నువ్వు దేవునితో గడిపేటప్పుడు ముందు ఆయన ఆరాధించడం, స్తుతించడం మాత్రమే కాకుండా ఆ వారం అంతా దేవునికి దూరమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం, మళ్ళీ రిఫ్రెష్ అయి చేసిన పాపం తిరిగి చేయకుండా ఆయన దగ్గర క్షమాపణ ఒప్పుకున్న తర్వాత సంతోషంతో బయటకి రావాలి. నాతాను ప్రవక్త హెచ్చరించిన తర్వాత దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నాడని రాసి ఉంటది అక్కడ. దేవుని సన్నిధి అంటే అతను ఉన్న రాజనగర్లో ఒక రూమ్ లోకి వెళ్తాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు అంటే దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక స్థిరమైన అభిప్రాయంలోకి వచ్చాడు దావీదు గారు. అందుకని దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఆ తర్వాత లేచిన తర్వాత చాలా సంతోషంగా నెమ్మదిగా లేస్తాడు ఆయన. అట్లాంటి అనుభవం మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిన తర్వాత, మనంతా టీచర్స్, మనందరికీ తెలుసు కదా ఎంట్రీ బిహేవియర్, ఎగ్జిట్ బిహేవియర్ అని. ఎగ్జిట్ బిహేవియర్ మైనస్ ఎంట్రీ బిహేవియర్, అది వచ్చే రిజల్ట్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలి, ప్లస్ ఉండాలి. మైనస్ ఉంటే మనం చెప్పిన లెసన్ ఎందుకు కూడా కొరగాకుండా పోయిందని చెప్పి అర్థం. కాబట్టి మనం చర్చికి వెళ్తున్నామంటే వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకుని ఎట్లాగైతే వెళ్ళామో అదే విధంగా మొహం వేలాడేసుకుని బయటకు రావటం వల్ల దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నా దేవుడితో నేను మాట్లాడాను, నా దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన స్వరం నాకు వినిపించాడు, ఆ దేవుని సన్నిధి నేను అనుభవించాను అనే సంతోషంతో బయటకి రావాలి. ఉత్సాహంగా గుమ్మలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశించమన్నాడు. అదే విధంగా సంతోషంగా బయటకు మనం వెళ్ళాలి. ఎంతవరకు చేయగలుగుతున్నాము? ఈ విశ్రాంతి దినాన్ని వారంలో ఒక్కరోజు మనం ఆ రకంగా ఆచరించినట్టయితే నువ్వు నిత్య జీవ ప్రవేశానికి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటావు అని చెప్పి పౌలు గారు చెప్పడం జరిగింది. అదే విధంగా క్రింది వచనాలకు వచ్చేటప్పటికి ఆయన 6-8 వచనాల్లో దేవుడు మానవుల కోసం పరలోకం ఏర్పాటు చేశాడు. సామెతల గ్రంథం 8:31 వచనంలో చూస్తే, పరలోకాన్ని చూసి నేను సంతోషించాను, నరులను బట్టి నేను సంతోషించాను అంటాడు సామెతల గ్రంథకర్త సొలొమోన్ మహారాజు. పరలోకాన్ని చూసి నేను చాలా ఆనందించాను, నరులను బట్టి నేను సంతోషించాను. అంటే ఆ పరలోకం అనేది ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది? దేవుని బిడ్డల కోసం ఏర్పాటు చేయబడింది. కానీ ఎందుకు క్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది అంటే, అపవాది కోసం, అపవాది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పాతాళం మానవులతో నింపబడుతుంది, పరలోకం ఖాళీగా ఉంటుంది. కాబట్టి దేవుడు కోరుకున్నది అది కాదు. కాబట్టి ఆ పరలోకం విశ్వాసులతో నింపబడాలని క్రీస్తు లోకంలోకి వచ్చి శిలువ మరణం పొంది పునరుత్థానం చెందటం అంతా కూడా మనకు తెలిసిందే. అన్నీ తెలుసు మనకి. కానీ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు అనేది వచ్చేటప్పటికి ఇవన్నీ మర్చిపోయి మనం పక్కకు పెడుతున్నాం. కాబట్టి పౌలు గారు పదే పదే హెచ్చరించేది ఏంటంటే, ఆ పరలోకాన్ని చేరుకోవాలంటే ముందు మనం ఇక్కడ భూమి మీద ఒక శిక్షణ లాంటిది ఆ విశ్రాంతి దినం అనేది 92వ సంకీర్తన మీ తర్వాత చదవండి. విశ్రాంతి దిన గీతం అని ఉంటది అక్కడ, విశ్రాంతి దిన కీర్తన అని ఉంటది. ప్రత్యేకించి విశ్రాంతి దినం కోసం రాసినటువంటి కీర్తన అది. అంటే ఎందుకు మనం దేవుని స్తుతించాలి, ఆయన గుణలక్షణాలు ఏంటని చక్కగా వివరించబడి ఉంటుంది. పరిశుద్ధ దినం మనం ఎట్లా ఆచరించాలని. అదే విధంగా 95వ సంకీర్తనలో అయితే ఆయన విశ్రాంతి దినం గురించి చెప్తూ కొన్ని హెచ్చరికలు కూడా చేశాడు. తర్వాత కింద వచనాల్లో చూస్తాం అది. అదే విధంగా మోషే ధర్మశాస్త్రం గాని, ప్రవక్తల ప్రవచనాలు గాని, మరి యెహోషువ గాని వీళ్ళకి నెమ్మది ఇవ్వటం. అంటే ఇశ్రాయేలీయులు అంటారు, యెహోషువ మాకు నెమ్మది ఇచ్చాడు.
23 అధ్యాయం యెహోషువ గ్రంథం 23 అధ్యాయంలో నెమ్మది కలిగింది మాకు అంటారు. ఏంటి ఆ నెమ్మది అంటే, యెహోషువ అప్పటికే వృద్ధుడైపోయాడు. 24 అధ్యాయానికి వచ్చాడు, ఆయన చనిపోతాడు కదా. ఆయన అప్పటికే వృద్ధుడైపోయాడు. 110 సంవత్సరాలు వచ్చేసినాయి కాబట్టి ఇక ఆయనకి యుద్ధాలకు వెళ్ళే అవకాశం అనేది లేదు. అక్కడ ఆ విశ్రాంతి అంటే యుద్ధాల శత్రు సంహారం నుంచి వాళ్ళకి ఆ నెమ్మది కలిగిందే తప్పించి ఆధ్యాత్మిక నెమ్మది అనేది వాళ్ళకి కలగలేదు. అది గమనించుకోకుండా కొంతమంది ఇశ్రాయేలీలు మాకు యెహోషువ విశ్రాంతి ఇచ్చాడు అంటారంట. యెహోషువ ఇచ్చిన విశ్రాంతి ఏంటంటే తాత్కాలికం. అది కూడా లోక సంబంధమైనటువంటి విశ్రాంతి. అందుకే పౌలు గారు అంటారు, అటు మోషే గాని ఇటు యెహోషువ గాని ధర్మశాస్త్రం గాని ప్రవక్తల ప్రవచనాలు గాని ఏది కూడా పూర్తి విశ్రాంతి, దేవుడు ఆశించినటువంటి విశ్రాంతి నరుడు పొందలేని స్థితిలో ఉన్నాడు. దేవుడిచ్చే విశ్రాంతి ఏంటంటే నిత్య జీవం. ఆ నిత్య జీవం పొందాలంటే ఆధ్యాత్మిక విశ్రాంతిలో నువ్వు ప్రవేశించాలంటే ఆధ్యాత్మిక జీవితం అనేది నువ్వు గడపాలంటే తప్పించి అది లేకుండా నువ్వు విశ్రాంతిలో ప్రవేశించడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. విశ్వాసులకు తండ్రి అబ్రహాం జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన జీవితం అంతా ఇప్పుడు మనం ధ్యానించుకోవటానికి అవకాశం లేదు, కానీ ఆయన జీవితాన్ని గురించి మనం చూసినప్పుడు ఆయన దేవుడు ఎక్కడ బయలుదేరమంటే అక్కడ బయలుదేరాడు, ఏది విడిచిపెట్టమంటే అది విడిచిపెట్టాడు. చివరికి ఒక్కగానొక్క కొడుకు వాగ్దాన పుత్రుని ఇమ్మన్నా కూడా ఇవ్వటానికైనా వెనుతిరగలేదు. అట్లాంటి సంసిద్ధత ఉండాలి. అదే విధంగా అట్లాంటి ఛాలెంజెస్ ఎదుర్కొనే గుణం కూడా ఉండాలి. అది విశ్వాసానికి. నాకు విశ్వాసం ఉందగానండి నేను 4 గోడల మధ్య కూర్చుని తలుపేసి కూర్చుంటాను, దేవుడికే ఉండి దేవుడు చెప్తాడు, ఆయన దేవుడు కాబట్టి చేస్తాడు, నేను చేయలేను అన్నట్టయితే అది విశ్వాసమే కాదు. విశ్వాసం ఎప్పుడు కూడా క్రియలతో కూడా ఉండాలి. యాకోబు గారు ఏమంటారు, విశ్వాసం క్రియలు లేని విశ్వాసం అది మృతమై ఒంటిగా ఉండి అది మృతమైనదై ఉండును అంటాడు. క్రియలు కూడా ఉండాలి విశ్వాసానికి. అదే విధంగా విశ్వాసం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు రాహాబు గురించి మనందరికీ తెలుసు. యెహోషువ గ్రంథంలో మనం చూసినట్టయితే రాహాబ్ అనే ఆవిడ గురించి ఎవరు మాట్లాడినా కూడా ఆవిడ గురించి కొన్ని మాటలు మాట్లాడతారు. ఏంటంటే ఆమె ఏదో ఆవిడ క్యారెక్టర్ గురించి అది మాట్లాడతారు. కానీ ఆవిడ చెప్పిన మాట ఏంటంటే 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూస్తే, 10వ వచనం నుంచి మనం చూస్తే మీరేం చేస్తారో అనగా మీరు వారిని ఎలాగా నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము విన్నాం. ఇంకా పై వచనాలను చూస్తే 9వ వచనం కూడా చూస్తే మీ దేవుడు మీకు చేసిన కార్యాలను బట్టి మీ భయము వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఆవిడంటది ఏంటంటే, ఇదిగో మా దేశాన్ని మీకు అప్పగించబోతున్నాడు మీ దేవుడు. అదే విధంగా మీ దేవుడు చేసిన కార్యక్రమాలన్నీ విన్నాను నేను. ఎర్ర సముద్రంలో 6 నెలలు మిమ్మల్ని నడిపించాడు, అద్భుత కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. అలాగే 2 రాజుల్ని, మీరు గొప్ప రాజుల్ని చంపేశారు. ఇప్పుడు మా దేశపు ప్రజలను కూడా దేవుడు మీకు అప్పగించబోతున్నాడు అని చెప్పి ఆవిడ చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడికి ఇది? ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, విశ్వాసం ఉండటం మాత్రమే కాకుండా అది క్రియాసహితమైన విశ్వాసం అయి ఉండాలి. ఆమె దేవుడి గురించి పూర్తిగా విన్నదాన్ని ఆచరణలో పెట్టింది. దేవుడి గురించి నేను విన్నాను, సరే ఏదోలే అన్నట్టు కాకుండా ఆయన తప్పకుండా చేయగలడు, నా కుటుంబాన్ని దేవుడు రక్షించగలడని నమ్మింది. కాబట్టి ఆవిడ ఏం చేసింది, ఆ వేగుల వారిని తన ఇంటి మిద్దె మీద దాచింది. వాళ్ళ ప్రాణహాని లేకుండా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటట్టు చేసింది. వాళ్ళ దగ్గర ఒక నిబంధన తీసుకుంది. ఒక ఎర్రదారం కిటికీ కట్టమన్నారు, కడతానంది. తన కుటుంబాన్ని రక్షించుకుంది. అదే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసం ఉంటే స్త్రీ అయినా పురుషుడైనా యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఆ భేదాలు ఏమీ లేకుండా అందరూ రక్షింపబడతారని పౌలు గారు ఏదైతే రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పారో, అలాగే రాహాబు మరి ఆవిడ ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె దేవుని గురించి విన్న మాటలతో విశ్వసించింది. వినటం వల్ల విశ్వాసం కలిగింది. ఆ కలిగిన విశ్వాసాన్ని క్రియారూపంలో పెట్టి తన కుటుంబాన్ని రక్షించుకుంది. మరి అందరూ ఆవిడతో పాటు అందరూ వినుంటారు కదా. మరి అందరూ చెప్పేది ఏంటంటే, రాహాబ్ అంటే ఆ హైవే మీద ఇదివరకు చిన్న చిన్న హోటల్స్ ని పోటుకుళ్ళ ఇల్లు అనేవాళ్ళు కదా, ఇన్స్ ఇన్ అనేవాళ్ళం కదా, INN ఇన్ సత్రాలని. అక్కడ భోజనం కూడా పెడతారు కదా, అట్లాంటిది రాహాబ్ది. అక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరూ వినుంటారు, ఈవిడతో పాటు చాలా మంది వినుంటారు. కానీ వాళ్ళలో విశ్వాసము కలగలేదు,
క్రియాసహితమైన విశ్వాసం అసలే లేదు. అసలు విశ్వాసమే కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి రాహాబు తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఇలా విశ్వాసాన్ని గురించి చెప్పాలంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు గురించి మనకంతా తెలుసు. ఇక విశ్వాసం తర్వాత రెండో లక్షణం ఏంటంటే కృప. ఈ కృప అనేది మన ముగ్గురు జీవితాలు మనం పరిశీలించినట్టయితే తెలుస్తుంది. మొట్టమొదటగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని కృప పొందిన వ్యక్తి నోవాహు. 8వ అధ్యాయం 6వ వచనంలో ఆదికాండం ఆయన అంటాడు, అయితే యెహోవా దృష్టికి నోవాహు కృప పొందిన వాడాయను అని ఉంటుంది అక్కడ. ఎందుకు కృప పొందాడు? ఎలా కృప పొందాడు అంటే విశ్వాసంతో మనం వెళ్ళిపోతామా పరలోకానికంటే ఆ విశ్వాసానికి తోడు కృప అనేది జోడించబడాలి. అప్పుడు గాని మనం నిత్య జీవంలో ప్రవేశించం. ఎందుకంటే ఎంత మనం నీతిగా జీవించినా కూడా ఆ వారసత్వం అనేది ఆదాము బ్లడ్ అనేది మనలో ఉంది కాబట్టి ఆ కృప అనేది తోడు కాకపోతే మనం ఆ పరలోక రాజ్య ప్రవేశం చేయలేం. కాబట్టి నువ్వెంత కష్టపడినా ఆ గ్రేస్ మార్క్స్ అనేవి పడకపోతే కృతార్థులం కాలేం. కాబట్టి ఆ కృప పొందాల్సిందే. నేను చాలా మంచి విశ్వాసిని, విశ్వాస సహితమైన క్రియలు చేసేస్తాను, నేను పరలోకానికి వెళ్ళిపోతానని చెప్పి ఎవరు అనుకోవటానికి అనేది వీల్లేదు. ఆ కృప అనేది దేవుడు ఇచ్చేదే. కాబట్టి నోవాహు జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్, మొత్తం అందరినీ నిర్మూలన చేసేస్తానని చెప్పి జంతువులతో సహా నేను నిర్మూలన చేస్తాను, పక్షులతో సహా నేను నిర్మూలన చేస్తానని చెప్పిన తర్వాత అయితే యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందినవాడు ఆయన. ఎందుకు కృప పొందాడు? దేవుడు పక్షపాతి కాదు కదా. ఎందుకు కృప పొందాడు అంటే మొట్టమొదటిగా నోవాహు దేవునితో నడిచాడు. హానోకు నోవాహుకి ముత్తాత అవుతాడు. హానోకుని మాదిరిగా తీసుకున్నాడు. హానోకు ఏం చేశాడు? దేవునితో నడిచాడు, దేవునితో కలిసి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. హానోకు తర్వాత 4 తరాల తర్వాత 5వ తరంలో వచ్చినటువంటి నోవాహుని మనం చూసినట్టయితే దేవునితో నడిచాడు, అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి. కాబట్టి నువ్వు ఓడ తయారు చెయ్యి, 50 అడుగుల వెడల్పు 30 అడుగుల ఎత్తు ఉండాలి అని చెప్పినప్పుడు ఓడ ఏంటి, వర్షం ఏంటి, అసలు ఇంతవరకు వర్షం అనేది నోవాహు చూడలేదు. వర్షం ఎలాగుంటుందో కూడా ఆయన చూడలేదు. దేవుడు చెప్పాడు వర్షం వస్తది, కాబట్టి నువ్వు ఓడ తయారు చేయి, నీ కుటుంబ రక్షణ కోసం ఓడ తయారు చేయని చెప్పాడు. ఆ ఓడ ఆషామాషిగా తయారు చేసిన ఓడ కాదు కదా. దాదాపు 120 సంవత్సరాలు పట్టింది. ఒక పక్కన దేవుడితో నడుస్తూనే, దేవుని మాటలు వింటూనే, ఓడ నిర్మిస్తూనే, తన కుటుంబాన్ని కాపాడుకుంటూనే ఇతరులకు సువార్త ప్రకటించడం. ఎలా ప్రకటించాడు? గేలి చేశారు వచ్చి అందరూ కూడా. వర్షం అంట, అసలు చినుకులంట, ఎక్కడ వర్షం అనేది ఎప్పుడైనా మనం చూసామా? ఈ ఓడని ఎలా గెంటుకెళ్తాడు? ఇన్ని టన్నులు బరువు ఉన్న ఓడని ఎలా గెంటుకెళ్తాడు ఇతను? అసలు ఏంటి పిచ్చిలాగా పిచ్చి పని చేస్తున్నాడని ఎంతో మంది హేళన చేశారు నోవాహుని. అయినా కూడా దేవుడు చేయమన్నాడు, జల ప్రళయం వస్తుందంట, మీరందరూ కూడా జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తూనే, సువార్త ప్రకటిస్తూనే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు దేవుడు చెప్పిన పని చేస్తూనే, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూనే, సువార్త ప్రకటిస్తూనే, దేవుని స్వరం వింటూనే, ఎక్కడ దేవునితో కనెక్షన్ అనేది పోలేదు. ఆయన అంటాడు 7వ అధ్యాయంలో, ఈ తరంలో నీతిమంతుడుగా నీ ఒక్కడివే నాకు కనిపించావు కాబట్టి నీ కుటుంబంతో సహా నువ్వు ఓడలో ప్రవేశించు అన్నాడు. కాబట్టి నిండు మనసుతో, అందుకని అంటాడు కదా యేసుక్రీస్తు, ఆవగింజంత విశ్వాసం అనేది ఉండాలి. ఆవగింజంత విశ్వాసం అనేది ఉండాలి. ఆవగింజ అంటే చిన్నదే కదా అనుకుంటాం. కానీ ఆవగింజ కరెక్ట్ గా పరిశీలించినప్పుడు ఎక్కడా కూడా దాంట్లో చిన్న లోతు గాని ఏమీ ఉండదు. పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే నీ విశ్వాస పరిమాణం ఎంత అన్నది కాదు, కానీ అది పర్ఫెక్ట్ గా ఉండాలి. నోవాహు నిండు మనసు దేవుణ్ణి విశ్వసించి ఓడ నిర్మించాడు. ఓడలో తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాడు. ముందు దేవునితో నడిచాడు, విధేయత చూపించాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. ఆ తర్వాత తన కుటుంబాన్ని రక్షించుకున్న తర్వాత లాస్ట్ లో చూస్తే మనం నోవాహు చేసిన పనిని మనం గమనించినట్టయితే, ఓడలో దిగిన వెంటనే అమ్మయ్య అనుకోలేదు, కానీ వెంటనే బలిపీఠం కట్టాడు, బలి అర్పించాడు. ఇంపైన సువాసనగా దేవుడు దాన్ని ఆగ్రహించి మళ్ళీ నోవాహుతో నిబంధన చేశాడు. ఎందుకంటే ఇక మీదట ఇప్పుడు కూడా ఇట్లాంటి ఈ జల ప్రళయం రాదు, మానవుల పట్ల నేను ఈ రకంగా కోపించను అని చెప్పి ఒక ఇంద్రధనుస్సును మేఘంలో చూపించడం, దేవుడు మాట్లాడి దేవుడితో నిబంధన చేసుకున్నటువంటి గొప్ప భాగ్యం నోవాహు పొందుకున్నాడు. అదే కృప, దేవుని కృప పొందుకున్నాడు. ఈ తర్వాత జీవితాన్ని 10వ అధ్యాయం నుంచి చూస్తే నోవాహు జీవితం వేరేగా ఉంటుంది. అది ఎట్లా తీర్పు పొందాడని మనకు తెలీదు,
బైబిల్లో రాయింది మనం ఆలోచించక్కర్లేదు. ఇక్కడి వరకు మనం ఆలోచించినట్టయితే నోవాహు జీవితంలో మొట్టమొదటిగా కృప పొందిన వ్యక్తిని మనం గమనించినట్లయితే ఆ కృప మనం పొందటానికి మనం ఎంత వరకు అర్హులము ఈ రోజు నుంచైనా మనం పరిశీలించుకుందాము. ఆ కృప దేవుని కృప పొందాలి. దేవుడు మాకు కృప చూపించాడండి అని చాలా క్యాజువల్ గా వాడేస్తాం. నిజంగా కృప చూపించడానికి అర్హులమేనా మనం? మొట్టమొదట కృప పొందిన వ్యక్తిని మనం పరిశీలించినట్టయితే ఆయన జీవితంలో నేను 4 స్టెప్స్ చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన దేవునితో నడిచాడు, దేవుని అర్థం చేసుకున్నాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుడు చేయమన్న పని నిండు మనసుతో అంగీకరించి చేశాడు, నమ్మాడు. ఆ తర్వాత కృతజ్ఞత అర్పించాడు. ఈ 4 అన్న కనీసం మన జీవితంలో ఉన్నాయా? మనం ఎప్పుడు ప్రేయర్ చేసినా ఆత్మరక్షణ కోసమే మనం క్రిస్టియానిటీలోకి వచ్చాం. కానీ ఎప్పుడు ప్రేయర్ చేసినా మన ప్రేయర్ లో ముందుగా మనం మాట్లాడేది ఏంటంటే, నా కుటుంబాన్ని రక్షించు, లేకపోతే నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు. అసలైన ప్రార్థన అంటే ముందు ఆత్మరక్షణ కోసం చేయాలంట. మన ఆత్మరక్షణ కోసం ప్రార్థన చేసిన తర్వాత నా మనసులో నెమ్మది ఇవ్వు. ఎందుకంటే ఆ నెమ్మది లేకపోతే మనం ఈ సౌండ్ మైండ్ అనేది లేకపోతే ఆ సౌండ్ బాడీ అనేది ఉండదు. ఆ సౌండ్ బాడీలోనే సౌండ్ మైండ్ ఉంటది. కాబట్టి ఆ నెమ్మది కోసం మనం ఆ తర్వాత వ్యక్తిగత విషయాలు ప్రార్థించాలి. కానీ మన ప్రార్థన ఎలా ఉంటుందంటే ముందు వ్యక్తిగత విషయాలు ప్రార్థిస్తాం, తర్వాత మనసు నెమ్మది కోసం ప్రార్థిస్తాం, తర్వాత ప్రభువా నా ఆత్మను రక్షించి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆత్మానుసారులుగా జీవించే కృప అని. ఎక్కడి నుంచి వస్తే ఆత్మానుసారంగా జీవించడం? నువ్వు ఆత్మకిచ్చే ప్రాధాన్యత ఎంత? ఆత్మానుసారమైన జీవితానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత? ఆత్మ రక్షణ కోసమే మనం ఇందులోకి వచ్చాము. విశ్వాసానికి ఫలితం ఆత్మరక్షణ అంటాడు పేతురు గారు. అట్లా ఉన్నట్టయితే మహిమకరం వాడబారింది అక్షమైన కిరీటం మనం పొందుతామంటాడు. వస్తాయి శోధనలు, వస్తాయి విశ్వాసంతో యాత్ర చేసేటప్పుడు. యాకోబు గారు అందుకనే అంటాడు, శోధన జయించిన వాడు జీవ కిరీటం పొందుతాడు అంటాడు. అంటే నువ్వు శోధన జయిస్తూ మరణించిన నువ్వు పొందేది శారీరక మరణమే గాని ఆధ్యాత్మిక జీవితం జీవించినప్పుడు జీవ కిరీటం నువ్వు పొందుతావని చెప్తాడు. ఆ కృప పొందిన వ్యక్తిలో రెండో వ్యక్తిని మనం చూసినప్పుడు మరియమ్మ గారి జీవితాన్ని మనం చూస్తే ఆమె సువార్తలో కృప పొందిన వ్యక్తి. ఆమె జీవితం మనకు తెలుసు, ఎట్లాంటి ఛాలెంజెస్ ఎదుర్కొందో, ఎంత త్యాగమయమైన జీవితం ఆవిడ జీవించిందో మనకు తెలుసు. ఇక మూడో వ్యక్తి చూసినట్టయితే పౌలు గారి జీవితం నేను చెప్పక్కర్లేదు, మనం ధ్యానించాం. ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంది. ఈ ముగ్గురు జీవితాలు మనం పరీక్షించినప్పుడు వాడి జీవితాల నుంచి మనం నేర్చుకున్నది ఏంటి? అదే విధంగా ఒక్కసారి దేవుడు కృప చూపిస్తే జీవితం అంతా కృప ఉంటుందా? సౌలు గురించి సమూయేలు గ్రంథంలో రాసిన మాట దావీదు మహారాజు తోటి చెప్తాడు, ఇదిగో తప్పు చేసిన నీ బిడ్డల్ని సౌలుకి నా కృప దూరం చేసినట్టుగా నీ సంతానానికి నా కృప దూరం చేయును అంటాడు. అంటే సౌలు మొట్టమొదటి రాజు, సౌలు కృప ఇచ్చాడు దేవుడు, కానీ అతని ప్రవర్తన వల్ల దూరం అయిపోయింది కృప. అంటే ఒక్కసారి మన దేవుడు కృప పొందినా అది చివరి వరకు అలాగే ఉంటుందని అనుకోక్కలేదు. పౌలు గారు అదే అంటారు, కృపను నిర్లక్ష్యం చేయవద్దు. కృపను పొందిన వాళ్ళు ఎలా ఉంటారు? ఒక్క ఎగ్జాంపుల్ మనం చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా కీర్తనలో 65:4 నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్న వారు ధన్యులు, నీ పరిశుద్ధాలయం చేత వారు తృప్తి పొందుదురు. అంటే ఆలయానికి వెళ్తాం మనం, కానీ దేవుని చేత మనం ఏర్పాటు చేసుకోబడాలి. ఇతను నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని తన పిల్లలుగా దేవుడు మనల్ని ఎక్కించే స్థితిలో ఉండాలి. ఆవరణలో వెళ్ళి కూర్చున్నది మంచిదే, ముందు వెళ్ళాలి. అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం దేవుని పిల్లలుగా గుర్తింపబడేటట్లు మనం ఉన్నప్పుడు ఆలయ సంబంధమైన తృప్తి మనకు ఉంటుంది. అదే విధంగా కృప పొందిన వారు నీ మందిరం యొక్క సమృద్ధి చేత వారు సంతృప్తి చెందుతున్నారంటాడు 36 సంకీర్తన 8వ కీర్తన 92:13 మనందరికి తెలుసు, నీతిమంతులు యెహోవా మందిరంలో నాటబడిన వారు అంతకంతకి వర్ధిల్లి మొవ్వు వేస్తారని చెప్పి. అదే విధంగా కృప పొందాలంటే ప్రకటన గ్రంథం 14:13 చూస్తే ఆ క్రూర మృగం ఆ సింబల్ వేయించుకోవటానికి నిరాకరించి మృతి పొందుతారు చూసారా, వారు ఇక్కడ మరణించినా కూడా వారు కృప పొందుతారు దేవుడు. అంటే మనం ఈ లోక సంబంధమైన ఛాలెంజెస్ మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదిరించి నిలబడినప్పుడు మనకు కృప పొందుతాం. కాబట్టి విశ్వాసులుగా ఉండాలి. విశ్వాసంతో పాటు ఆ కృప మనం పొందినప్పుడు మాత్రం రక్షింపబడతాము. రక్షింపబడ్డాం ఆల్రెడీ, అంటే ఒక స్టెప్ మనం ఆల్రెడీ వచ్చేసాం బయటికి. ఇప్పుడు శుద్ధీకరించబడతాం, సెకండ్ స్టెప్ లో ఉన్నాం, శాంక్టిఫికేషన్ లో ఉన్నాం. జస్టిఫికేషన్ లోకి వెళ్ళేటప్పటికి మన స్థితి ఏంటి అనేది దేవుడు చెప్తాడు. కాబట్టి ఆ స్థితి తెలుసుకోవాలంటే మనం చివరి వరకు
అంతం వరకు సహించిన వాడే ఆ కిరీటం పొందుతాడు. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఆ కృప ఇంకా నిలిచి ఉన్నది. నేడు అనే ఒక రోజు ఉంది. నేడు అంటే ఆ రోజు ఎప్పటి నుంచి బయలుదేరిందంటే, క్రీస్తు ఈ లోకానికి వచ్చిన దగ్గర నుంచి ఆ కృప ఇంకా ఉంది. భూమి మీద నుంచి ఆ కృప ఎత్తబడక ముందే మారు మనసు పొందండి, వాగ్దానం పొందండి. సజీవులుగా ఉన్నప్పుడే నేను పరలోకానికి వెళ్తానన్న ఒక అష్యూరెన్స్ మీలో వచ్చేలాగా మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని కృప పొందటానికి మీరు ప్రయత్నం చేయమని పౌలు గారు చెప్తున్న విధంగా, ఆ విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా మన జీవితాలను మలుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. దయగల మా ప్రభువా, ఇంతవరకు వాక్యాన్ని ధ్యానించగలిగే కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. నేను ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయం. నిజమే తండ్రి, కృప ఇంకా నిలిచి ఉంది నాయన. కృపను మేము నిర్లక్ష్యం చేయకుండా, ఏమో ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని ఎంచి మాలో ఉన్న లోటుపాట్లన్నిటిని వాక్యం ద్వారా మేము సరిచేసుకుని, దేవుడు పిలిచిన వెంటనే పౌలు గారు ఎంత అష్యూరెన్స్ తో చెప్పారు, ఆయన నా కోసం నీతి కిరీటం దాచబడి ఉన్నది అని చెప్పి నా విశ్వాసం కాపాడుకుంటున్నాను ఎట్లాగైతే చెప్పారు, ఆ విధంగా మేము కూడా మా విశ్వాసాన్ని కాపాడుకోగలిగే స్థితి మాకు దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.